హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు 'బిగ్ బాస్' మీకెలా అనిపిచ్చింది? నాకైతే పరమ చెత్తగా అనిపిచ్చింది. ఏదో సాటర్‌డే వస్తారు, నాగార్జున గారు కొన్ని విషయాల్లో మనకి క్లారిటీ ఇస్తారనుకుంటే అస్సలు అలా ఏమీ జరగలేదు. చాలా చప్పగా, పరమ బోరింగ్‌గా అనిపిచ్చింది. ఇక ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే ఫస్ట్ బేబక్ వచ్చేసి నిఖిల్‌తో ఆర్గ్యూ చేస్తా ఉంటుందనమాట. నాకు, సోనియాకి కరెక్ట్ వైబ్ లేదు. బట్ నువ్వు మా ఇద్దరి మధ్య ఉన్న ఇష్యూస్‌ని సాల్వ్ చేయలేకపోయావు. నువ్వు లీడర్‌వే కాదు. నువ్వు అసలు లీడర్‌షిప్ క్వాలిటీసే నీ దగ్గర లేవనేసి. కానీ ఆమె చెప్పే ఒక్క పాయింట్ వాలిడ్. ఇక్కడ అసలు ఏం జరుగుతుందంటే నిఖిల్ కొంచెం సోనియాతో ఉండడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అది హౌస్‌లో వాళ్ళకి చాలా మందికి నచ్చట్లేదు. ఎందుకంటే వాళ్ళందరూ నిఖిల్‌తో క్లోజ్‌గా ఉండాలి అనుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ణుప్రియని చూస్తే మనం ప్రీవియస్ ఎపిసోడ్‌లో తను అంటది నాకు సపోర్ట్ నీ దగ్గర నుంచి వస్తది అనుకున్నాను రాలేదు అనేసి. తను కూడా అదే ఫీల్ అవుతుంది. తను సోనియాతో ఎక్కువ క్లోజ్‌గా ఉంటున్నాడు. అలాగే బేబక్క కూడా వాలంటీర్‌గా తిన టీంలోకి వచ్చింది. బట్ తినకేంటంటే నిఖిల్‌కి ఏంటంటే సోనియా తన టీంలో ఉండాలని ఉంది. సోనియా మీద తను ఎక్కువ ఫోకస్ చేస్తుండేసరికి మిగిలిన వాళ్ళకి అది కొంచెం నచ్చట్లేదు. సో ఈ రోజు బేబక్ అయితే ఫుల్ ఆర్గ్యూ చేసేసి ఇక నుంచి నేను నా ఇండిపెండెంట్ గా ఉంటాను, నాకు ఇప్పుడు తెలిసింది గేమ్ ఎలా ఆడాలో అంటూ చాలా ఆర్గ్యూ చేసింది అనమాట. సో నెక్స్ట్ ఇకపోతే ఇంకోటి ఏంటంటే విష్ణుప్రియ వచ్చేసి సోనియా అక్కడ కూర్చొని ఉంటే తను అడుగుతుంది అనమాట, కి స్టార్టింగ్ లో పడలేదు కదా, ఇప్పుడు ఎలా కుదిరింది ఫ్రెండ్షిప్ అని తను చాలా క్యాజువల్ గా ఫన్నీ వేలో అడిగింది అనమాట. దానికి సోనియాకి కోపం వచ్చింది. సోనియాకి కోపం వచ్చేసి మాట్లాడద్దు దీని గురించి అనింది అనమాట. సో అప్పుడు విష్ణుప్రియ అండర్స్టాండ్ చేసుకో ఉండాల్సింది. ఎందుకంటే తను నాకు అప్పుడు ఏ ఇంటెన్షన్ లేకపోయినా అలా అడగడంలో, బట్ తను అండర్స్టాండ్ ఉండాల్సింది. ఎందుకంటే తనకి ఇష్టం లేని టాపిక్ ఎందుకు మాట్లాడాలి. కొన్ని టాపిక్స్ ఎలా ఉంటాయంటే అవి కొంచెం సెన్సిటివ్ టాపిక్స్ ఉంటాయి. మనము ఒకలాగా క్యాజువల్ వేలో అని ఉంటాము, బట్ అవతల వాళ్ళు దాన్ని ఇంకో వేలో ఆలోచించుండొచ్చు, నెగిటివ్ గా తీసుకొని ఉండొచ్చు. ఇక్కడ ఇద్దరిది తప్పు కాదు, బట్ సోనియా తనకి ఈ టాపిక్ నచ్చలేదు అన్నప్పుడు విష్ణుప్రియ స్టాప్ చేస్తుంటే బాగుండేది. మళ్ళీ ఈ లోపల ఏం జరుగుతుందంటే సీత వచ్చేసి ఇదేం నేనేం అడగమనలేదు, నేను కూడా తనకి చెప్పాను ఇట్లా అడగద్దు అనేసి, నీకెందుకు నీ మనసులోనే పెట్టుకోను ఉండు అని చెప్పాను అనేసి సోనియాతో క్లారిటీ ఇస్తుంటుంది. ఈ లోపల మళ్ళీ సోనియా వచ్చేసి మీ ఇట్లాంటి అడల్టరేట్ జోక్స్ ఆపుతారా అనేసి సీరియస్ గా అనేసి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోతే అప్పుడు విష్ణుప్రియ కోపం వస్తుంది, ఇక్కడ మేమేమి అడల్టరేటెడ్ జోక్లు వేయట్లేదు అనేసి మళ్ళీ లోపలికి వెళ్ళేసి నేనేమన్నా మీ మధ్యలో ఇలా అని చెప్పానా, లేదు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు, నేను చాలా క్యాజువల్ గా చాలా నార్మల్ వేలో అడిగాను, దానికి ఎందుకు నువ్వు ఇంత రియాక్ట్ అవుతున్నావు, ఇంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ అనేసి విష్ణుప్రియ అంటుందన్నమాట. విష్ణుప్రియ ఆ టాపిక్ ని అక్కడితో వదిలేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే తనే ఫస్ట్ అనుకోకుండా తన ఇంటెన్షన్ తప్పు కాకపోయినా తను అడిగేసింది, బట్ దాన్ని తను తప్పుగా తీసుకుంది కాబట్టి ఇనిషియేట్ చేసింది కాన్వర్సేషన్ ఈ అమ్మాయి కాబట్టి ఈ అమ్మాయి అయితే తప్పు అవుతుంది. సో ఈ అమ్మాయి అక్కడితో వదిలేసి ఉంటే అయిపోయిండేది. బట్ మళ్ళీ లోపలికి వెళ్ళి నేను ఇలా అన్నానా అది ఇది అంటూ తను యాక్షన్స్ చేసి చూపించడం నాకైతే నచ్చలేదు. ఇంకా పోక్ చేయడం నాకు అక్కడ విష్ణుప్రియదే కరెక్ట్ కాదేమో అనిపించింది. ఇకపోతే నాగార్జున గారు ఎపిసోడ్ అనమాట. ఈసారి నాగార్జున గారు ఏమన్నారంటే, ఎప్పుడు సాటర్డే వచ్చిందంటే నేను మీకు చెప్తూ ఉంటాను మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మీరు ఎలా చేస్తున్నారని, బట్ ఈసారి అలా కాదు, మీకు మీరే చెప్పాలి అనేసి కొత్తగా చెప్పారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నైఫ్స్ ఉంటాయి అనమాట. ఆ కత్తులు ఒక డాగర్ తెప్పించి ఈ డాగర్ మీద మీకు నచ్చని పాయింట్ చెప్పేసి కత్తితో పొడవాలి ఆ వ్యక్తికి అని చెప్తారనమాట. సో ముందుగా నైనిక వచ్చేసి యష్మిన్ పొడుస్తుంది. ఎందుకు అంటే నాకు తను అలా మా క్లాన్ మీద తనకి ముందు నుంచే కోపం ఉన్నట్టుంది, తను నాకు అలా వర్క్స్ అన్ని మా టీం కి ఇవ్వడం నాకు అలా అనిపించింది అని చెప్పేసి యష్మిన్ పొడుస్తుంది. అక్కడ నాగార్జున గారు ఏమంటారంటే, ఇది బిగ్ బాస్, ఇక్కడ వాళ్ళకి పవర్స్ ఉన్నాయి, వాళ్ళు ఏమైనా చేయొచ్చు, ఇక్కడ నువ్వే మిస్టేక్ చేసావు, నీ టీం కోసం నువ్వు పోరాడలేదు, అక్కడ బిగ్ బాస్ దగ్గర మాట్లాడలేదు అని చెప్తారనమాట. ఇకపోతే మణికంఠ కూడా సేమ్ యష్మిని వేస్తాడనమాట. యష్మికి అప్పుడేం చెప్తాడంటే, యష్మి ఏమంటుందంటే తను ఇష్టం వచ్చినట్టు చేస్తానంటుంది, అది ఎలా కుదురుతుంది అని క్వశ్చన్ చేస్తాడు. దానికి నాగార్జున గారు ఏమంటారంటే, వాళ్ళకి ఆ లగ్జరీ ఉంది కాబట్టి వాళ్ళకి నచ్చితే పని చేస్తారు, నచ్చకపోతే పని చేయరు, అది వాళ్ళ ఇష్టం, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఆ క్లాన్ కి అంత పవర్స్ ఉన్నాయని చెప్తారనమాట. ఇంకపోతే విష్ణుప్రియ వచ్చేసి సోనియాని పొడుస్తుంది అనమాట. తను ఏమంటదంటే, నేను తనని చాలా క్యాజువల్ గా అడిగాను, బట్ తను అది తప్పుగా తీసుకుంది, నాకు అది నచ్చలేదు అంటది. బట్ అక్కడ నాగార్జున గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు, అది సెన్సిటివ్ టాపిక్ కదా, నువ్వు కొంచెము మళ్ళీ వచ్చి ఎందుకు పోక్ చేయడము, అలా చేయకూడదు అనేసి విష్ణుప్రియకే నాగార్జున గారు చెప్పారనమాట. సోనియానైతే ఏమనలేదు. అక్కడ బిగ్ బాస్ టీమ్ కి అయితే అర్థమైంది ఈ అమ్మాయి కొంచెం కంటెంట్ ఇస్తుంది, ఇప్పుడు ఈ అమ్మాయిని డౌన్ చేస్తే మనకే ప్రాబ్లం అనేసి ఆ అమ్మాయినే ముందుగా సేవ్ చేశారు అందరికంటే. కానీ ఒక విషయం అయితే నిజం, సోనియా లేకపోతే అసలు ఫస్ట్ వీక్ గేమే లేదు. సో నాకు తెలిసి బిగ్ బాస్ టీమ్ కి అది అర్థమైనట్టుంది, అందుకే ఆ అమ్మాయిని ఫస్ట్ సేవ్ చేసేసి ఆ అమ్మాయికి కాన్ఫిడెన్స్ బాగా బూస్టప్ చేశారు. సో సోనియా నిజంగా తను చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్, బట్ తను పాజిటివ్ లో ఉంటుందా నెగిటివ్ లో ఉంటుందా మనకు తెలియదు, బట్ అయితే తనకి గేమ్ టర్న్ చేసే కెపాసిటీ అయితే తన దగ్గర ఉంది.
ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి సీత వచ్చేసి యష్మికి పొడిచింది. దానికి చెప్పిన రీజన్ ఏంటంటే ఈ అమ్మాయి వల్ల చాలా హౌస్ హార్మోని అంతా దెబ్బతింటుంది, చాలా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, వాళ్ళ టీమ్ తో అంతా ఈ అమ్మాయి నెగిటివ్ థింగ్స్ చేపిస్తుంది అని చెప్పింది. బట్ నాగార్జున గారు వాళ్ళ టీం అడిగితే అలా ఏం లేదు అని చెప్పారు. అలాగే ఇంకా శేఖర్ భాష కూడా మణికంఠకి పొడిచి చెప్తాడు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది తన దగ్గర నుంచి, తన అంతా నెగిటివ్ గా ఆలోచిస్తున్నాడు అనేసి. ఇంతకు మించి చెప్పాలంటే ఈ రోజు దాంట్లో ఏమీ లేదు. అంత ఎక్కువ యష్మిని టార్గెట్ కాదు కానీ యష్మిని అందరూ డిస్లైక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు నాగార్జున గారు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఈ గేమ్ మొత్తంలో ఫ్లాప్ అయిన వాళ్ళు ఎవరు అనేసి కొందరు పేర్లు చెప్పారనమాట. అందులో ఆదిత్య పేరుగా ఉంది. ఆదిత్య పేరు ఎందుకు ఇచ్చారంటే గేమ్ లో సరిగ్గా ఇన్వాల్వ్ అవ్వట్లేదు, యాక్టివ్ గా ఉండట్లేదు అనేసి. అలాగే ప్రేరణ దగ్గర నుంచి కూడా మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాము, ఈ అమ్మాయి కూడా ఏం సరిగ్గా ఆడట్లేదు అని చెప్పారు. అలాగే సీత దగ్గర నుంచి కూడా వాళ్ళు ఇంకా ఎక్స్పెక్ట్ చేశారు, సీత దగ్గర కూడా ఏం లేదు అనేసి చెప్పారనమాట. సో వీళ్ళ ముగ్గురికి గేమ్ సరిగ్గా ఆడట్లేదు అనేసి చెప్పారనమాట. అదండి ఈ రోజు ఎపిసోడ్. చాలా విషయాల్లో చాలా క్లారిటీ ఇచ్చి ఉండొచ్చు, వాళ్ళ నిన్న జరిగిన గేమ్స్ లో ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ చెప్పుండొచ్చు, అంతా చేసి ఉండొచ్చు, బట్ ఏమీ జరగలేదు. నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఏమీ లేదు. చూద్దాం పోన్ ఎలా ఉంటుంది. అదండి, మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.